అధ్యక్షుడు చిట్టం రాజలక్ష్మి మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అట్లే గౌరవాధ్యక్షుడు సందీప్ శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈనాటి ముఖ్య అతిథులు డాక్టర్ అంజనీ కుమార్ ఎంఎస్ ఆటో సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ క్లాప్ సార్. డాక్టర్ సత్యప్రవీణ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫిజియోథెరపిస్ట్ సార్. సో ఈనాటి ప్రోగ్రామ్ మేడం చైర్మన్ కళావతి మేడం గారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. వేదికపై ఆశీర్వదించినటువంటి అధ్యక్షుడు రాజలక్ష్మి గారికి, గౌరవ అధ్యక్షుడు సంగ శ్రీనివాసన్ గారికి, ఈనాటి ముఖ్య అతిథి మన డాక్టర్ గారు అంజనీ కుమార్ గారికి, సత్యప్రవీణ్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నా నమస్సులు. మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అన్ని ఉచిత సేవలను అందిస్తూ ఉన్నది. అందులో భాగంగా నేను ఎక్కువ సమయం తీసుకొని 2 నిమిషాలు చెప్పేయాలనుకుంటున్నాను. అందులో భాగంగా మనం వైద్య పరీక్షలు అనేవి నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు అంజనీ కుమార్ ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ డాక్టర్, చాలా ఫేమస్ డాక్టర్ హైదరాబాద్ లో. దానికి ఎగ్జాంపుల్ నేను కూడా ఆపరేషన్ చేయించుకున్నాను సార్తో, చక్కగా ఈరోజు నడవగలుగుతున్నాను. తర్వాత మన గౌరవ అధ్యక్షుడు సంగతి శ్రీనివాసన్ గారు మిసెస్ సుధా గారు 2 కాళ్ళకు ఆపరేషన్ చేయించుకున్నారు. వాళ్ళు కూడా చేయించుకొని 20 days అయిపోతుంది అనుకుంటాను, అంతే. 1 month రేపటికి 1 month అవుతుంది. కానీ మెట్లకి హాయిగా నడుస్తూ వచ్చారు. కాబట్టి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు కానీ, ఇతర ఏవైనా ఆర్థో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ చూపించుకొని చక్కగా డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ మనం అంటే ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఎట్లుంటుందంటే లైఫ్ ఇంకా లేదేమో అనిపిస్తుంది. కానీ మళ్ళీ రీప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత కొత్త లైఫ్ వచ్చినట్టుగా ఉంటుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించినట్టుగా ఉత్సాహంగా మనం జీవితాన్ని గడపచ్చు. కాబట్టి మరి ఆ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. తర్వాత డాక్టర్ గారు మాట్లాడతారు. మాట్లాడి వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఎస్ ఆర్తో అయింది. సో తర్వాత సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో కొన్ని రోజులు ఉన్నాను. కిమ్స్ హాస్పిటల్లో కొన్ని రోజులు ఉన్నాను. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో 2.5 years ఉన్నాను అక్కడ. తర్వాత ఇంకా ఫెలోషిప్స్ అనేవి ఉంటాయి. 20 yearsగా నేను జాయింట్ రీప్లేస్మెంట్స్ చేస్తున్నాను. చాలా మందికి అంటే నేను ఎప్పుడు బిజినెస్ పరంగా కానీ ఎప్పుడు వెళ్ళలేదు. డైరెక్ట్గా ఏదైనా కూడా మనం పేషెంట్ ద్వారా వచ్చేటప్పుడు యూజువల్గా. సో యూజువల్గా కొందరు ప్రొద్దుటూరు నుంచి ఇప్పుడు రీసెంట్గా ఒక 20-30 members చేశాను సర్జరీస్ యూజువల్గా. సో వాళ్ళే రిక్వెస్ట్ పరంగా అసలు మీరు మాకు ఎవరో పేషెంట్ చెప్తే కానీ తెలియదండి. సో మీరు ఒకసారి మీకు అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండండి. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. చాలా మందికి చూపించుకునే వాళ్ళు ఉన్నారు, అవసరమైన వాళ్ళు ఉన్నారు. సో అవేర్నెస్ లేదంటే. సో దాని ద్వారా మేడం కూడా చాలా సార్లు చెప్పేసి సర్జరీ చేసినప్పుడు మీరు ఎందుకు రాదండి. సో రీసెంట్గా మన సంగతి శ్రీనివాసులు వాళ్ళ మేడం కూడా సో చేశాను సర్జరీ. సో అందుకే మేడం రిక్వెస్ట్ వల్ల దీనివల్ల ఇక్కడ అట్లీస్ట్ సమ్ టైమ్స్ అవకాశం ఇచ్చినందుకు కష్టపడిన థ్యాంక్ఫుల్ ఫర్ యూ. సో ఎనీ ప్రాబ్లమ్స్ అండి, ఆర్థోపెడిక్స్ ప్రాబ్లమ్ యూజువల్గా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్గా వస్తే సో యూజువల్ బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్, డెఫినెట్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్నాయి. బోన్స్ పైన, జాయింట్స్ పైన. ముందు యూజువల్గా వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్ ముందు కాలంలో. సో వాళ్ళ strength of the body generally is very good. Now because of so many changes which are unmodifiable things, very difficult to say either food కావచ్చు or climate changes కావచ్చు, మన habits of way of living definitely changes వచ్చినాయి. So
దానికి తగ్గట్టు